ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలు పన్నుతున్న వ్యూహాలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే. అవును, ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ తన శక్తివంతం లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అవకాశం వచ్చిన వైఎస్ఆర్సీపీ మరోసారి వైనాట్ 175 అంటూ ముందుకెళ్తుంటే, బాబోయ్ ఒక్కసారి ఇచ్చినందుకు ఇలా చేశారు, ఇప్పుడు కూడా రాకపోతే ఇంకా పార్టీ మనుగడ మొత్తం ప్రశ్నార్థకమై అయిపోతున్న భయంతో టీడీపీ పరుగులు పెడుతుంది. ఇరు వర్గాల నాయకులు, ఇరు వర్గాల కార్యకర్తలు, ఇరు వర్గాల పార్టీ శ్రేణులు కూడా చాలా సీరియస్గానే పనిచేస్తున్నారని చెప్పాలి. అయితే అధికారంలో ఉన్న పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ తోటి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొని, ప్రతి ఒక్కళ్ళ డేటా తీసుకొని, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో గ్రూప్స్ క్రియేట్ చేసి, ఉన్న నెంబర్స్ తోటి గ్రూప్ క్రియేట్ చేసి, అక్కడ ఏ అభ్యర్థి నిలబడబోతున్నారో, వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎవరు నిలబడబోతున్నారో వాళ్ళ తరపున పిఆర్ఓ టు ఎమ్మెల్యే అని, ఎమ్మెల్యే ఆఫీస్ అని చెప్పి ఆల్రెడీ గ్రూప్స్ క్రియేట్ చేసి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైతే ఆ ఓటర్లు ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా టచ్లో ఉండేటట్టు చేస్తూ, ఆ క్యాండిడేట్ లేదా పార్టీ తరపున జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్ సంబంధించిన వీడియోలు, వీడియో క్లిప్పింగ్స్, అలాగే ప్రతిపక్షం మీద వచ్చిన మీమ్స్ని కూడా పంపించడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మొదలెట్టి 10 రోజుల పైన అవుతుంది. అంటే ఈ విధంగా ఆ కార్యకర్తకి లేదా ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్న, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు తెలిసేటట్టు, అలాగే ప్రత్యర్థి పార్టీ మీద ఈ నెగటివ్ని తీసుకురావడానికి బాగానే ప్రయత్నిస్తారని చెప్పాలి. అయితే టీడీపీ ధైర్యం ఏంటి అంటే, సెంటర్లో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు అనువుగా పనిచేస్తున్న ఆఫీస్ అందరూ మార్చేస్తారు, నిజాలే పనిచేస్తాయని ఒకటి. ఆల్రెడీ ప్రజాపాలన మీద కొంతమంది విరక్తి పడుతున్నారు, అభివృద్ధి లేదు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమీ లేవు, రోడ్లు ఇలాంటివి లేవు. కాబట్టి ఈ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని టీడీపీ ప్రయత్నిస్తుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు శక్తివంచన లేకుండా నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ పెడుతూ అక్కడున్న ప్రజలని ఉత్సాహపరుస్తూ ముందుకెళ్తున్నారు. మరి జనసేనాని అయితే ఆయన కూడా తన ప్రయత్నం తను చేస్తున్నారు. మరి బీజేపీకి ఏంటి? వాస్తవం చెప్పాలంటే ఈ ప్రచారంలో లేదా ప్రజలను కలవడంలో బీజేపీ వెనకబడింది అనుకోవాలి. ఎందుకంటే బీజేపీకంటూ తక్కువ కేడర్ ఉండడం, అలాగే ఇప్పటికి ఇంకా ఏ అభ్యర్థి ఎక్కడ పోటీ చేయబోతున్నాడు, ఈ లొసుకులు ఇంకా ఉండటం వల్ల బీజేపీ వెనకబడిందని చెప్పుకోవాలి. సో మనం గట్టిగా ఆలోచిస్తే పోటీ ప్రధాన పార్టీల మధ్య ఉంది. అలాగే అధికార పక్షం అయితే మాత్రం ఆల్రెడీ ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని ఎలా డీల్ చేయాలి, ఎవరెవరిని ఎంతకి ఎలా సెట్ చేయాలి, ఇది కూడా ఆల్రెడీ సెట్ చేసుకుని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే డేటా మొత్తం తీసుకొని ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడేమో, కానీ ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనేది దాదాపుగా 4 నెలల ముందే ఆల్రెడీ వాళ్ళు పని ప్రారంభించి ఒక 50% ముందుకెళ్ళిపోయారనే చెప్పాలి. ఇంకా మిగిలిందంతా ఈ రానున్న 1.5 మంత్లోనే జరగబోతుంది. ఏది ఏమైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఎలక్షన్కి చాలా గ్యాప్ ఉండటం అనేది ఈ కామన్ మ్యాన్కి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళని పోషించడానికి, వాళ్ళకి తిండి పెట్టడానికి, ఇంకా చెప్పాలంటే రోజు చక్కగా సాయంత్రానికి బిర్యానీ, మందు దొరకడానికి అవకాశం దొరికింది. దీని ఆసరాగా తీసుకొని కార్యకర్తలు కొంతమంది ఒక్క బాబు పండగ వచ్చిందిరా బాబు, ఈ పండగ వచ్చేంతరికి అనుభవించాలంటే వాళ్ళు ఉన్నారు. సో అధికారంలో ఉన్నాం కాబట్టి ఉన్న డేటాని, మనకున్న సోర్స్ని వాడాలని వీళ్ళు, అలాగే అధికారానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవాలి, లేని పక్షంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నారు వాళ్ళు. అంటే ఇరు పక్షాలకి ఉన్న కార్యకర్తలు, కోర్ ఫ్యాన్స్ వీళ్ళని అడ్డం పెట్టుకొని చేయాల్సిన రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే రాజకీయం మంచి రంజుగా ఉందని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ఎటువైపు ప్రజలు మొగ్గు చూపుతారు అనేది ప్రజా తీర్పులో తేల్చుకోవాల్సిందే. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది వాహిని డైలీ.